ఏం చేశాడు తెలుసా? నాలాగా ఒక మనిషిని రూపించుకోవాలి అని ఇష్టపడి ఏం చేశాడంటే, దేవుడు అనేవాడు ఏదైనా చేయగలడా చేయలేడా? చెప్పండి. ఏదైనా చేయగలడుగా? ఏదైనా చేయడానికి దేవునికి సామర్థ్యం ఉంది కదా, ఉందా లేదా? చెప్పండి, ఉందా లేదా? ఈ సృష్టి అంతటిని తయారు చేసిన వాడు ఎవరు? దేవుడేగా. ఈ కొండలు మీరు తయారు చేశారా? ఎంతకాలం నుంచి ఈ ప్రాంతంలో మీరు ఉంటున్నారు? ఈ కొండలు తయారు చేసింది మీరేనా? మీ తల్లిదండ్రులను అడగండి, ఈ కొండలు ఎవరు తయారు చేశారు అని అంటే, ఏమో మేము పుట్టినప్పటి నుంచి ఇవి ఉంటనే అంటారు కదా, అవునా కదా? ఈ ప్రాంతాలు, ఈ చెట్లు అన్నింటినీ మనం చూస్తున్నప్పుడు, ఈ చెట్లు ఎవరు తయారు చేశారు, ఈ చెట్లు భూమి మీద ఎలా మోస్తున్నాయి అని మనం ఆలోచన చేస్తే, అంతటి వెనక ఎవరున్నారు అని అంటే దేవుడు ఉన్నాడు. చెప్పాలి, ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. అయితే ఆ దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకుందాం. అయితే పరలోకంలో, స్వర్గంలో ఉన్నటువంటి ఆ దేవుడు అనుకున్నాడంట, నాలాగా ఒక మనిషిని తయారు చేసుకుందాం అనుకున్నాడంట. అనుకుని ఏం చేశాడంట, ఒక మట్టి ముద్దను తీసుకొని ఆ మట్టి ముద్దకు బొమ్మలు తయారు చేశాడు. మీ పిల్లలు ఎప్పుడైనా బొమ్మలు తయారు చేసుకున్నారా? మట్టి బొమ్మలు తయారు చేసుకుంటారు కదా, అలాగే దేవుడు కూడా ఏం చేశాడంటే ఒక మట్టి ముద్దను తీసుకుని బొమ్మగా తయారు చేసుకున్నాడంట. ఆ బొమ్మకు తయారు చేసి తల పెట్టాడు, కాళ్ళు పెట్టాడు, చేతులు పెట్టాడు, ముక్కు పెట్టాడు. అనగా ఈ ఈ దేహం ఎలా అయితే అవయవాలతో ఉందో